హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 35వ భాగాన్ని వినేద్దాం. స్నానం చేసి కిందికొచ్చిన నందుని చూసిన అందరూ ఎలా ఉంది అని అడిగి హర్ష పడుకున్నాడని తెలుసుకుని నిన్న ఏమైంది అని అడగ్గా నందుకి తనకు కూడా ఏమీ తెలియదని చెప్తుంది. నందు కొంచెం నీరసంగా అనడంతో తను వద్దు అంటున్నా కూర్చోబెట్టి వాళ్ళే వంట చేస్తారు అంజు మృదురాలు. కాసేపటికి హర్ష మెలుకొని పక్కన నందు లేకపోవడంతో వాష్రూంలో చూసి కిందికొచ్చి నందుని ఎలా ఉంది అని అడుగుతాడు. నందు బానే ఉందని చెప్పిన అతను ఒక్కసారిగా చేయి పట్టి చెక్ చేసి తగ్గడంతో పైకి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవడానికి. తర్వాత అంతా కలిసి టిఫిన్ చేస్తారు. బయట ఒంటరిగా కూర్చున్న హర్ష దగ్గరికి వస్తాడు శత్రు. నిన్న ఏమైంది అని అడగ్గా మౌనంగా ఉంటాడు హర్ష. నందు ప్రేమ విషయం తెలిసిందా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తాడు హర్ష. నీకెలా తెలుసు అన్నట్టు. నాకు అరుణ్ ఎప్పుడో చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదురా అన్నాడు హర్ష కోపంగా. రేయ్, అతనెవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. ఇంకా నందు అతన్ని ప్రేమిస్తుందో లేదో తెలీదు. ఎలారా నీకు చెప్పేది? అయినా మీ భార్యాభర్తల విషయంలో మేము ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది అనిపించింది అన్నాడు శత్రు. అవునా అన్నాడు హర్ష అయోమయంగా. నందు ఎవరిని ప్రేమించిందో అరుణ్కి తెలీదు, నందు చెప్పను అందంట అన్నాడు శత్రు. దీనికే నన్ను ఇందాకటి నుండి బిల్డప్ ఇస్తుంది అన్నాడు హర్ష. అయోమయంగా చూశాడు శత్రు. తమరికి సగమే తెలిసిందనుకుంటా. ఆ మీరు అనుకుని అతను ఎవరో కాదు, నేనే అన్నాడు హర్ష గర్వంగా. వాట్ అని కళ్ళు తాలేశాడు శత్రు. హర్ష డైరీ గురించి మొత్తం చెప్తాడు. అంతా విన్న శత్రుకి నందు గురించి ఇప్పుడు పూర్తిగా తెలియడంతో అప్పటి వరకు నందు అంటే తనకి ఇష్టం, అభిమానం, కానీ ఆ క్షణం నుండి ప్రాణం పిచ్చి అయిపోయింది. తనని అన్నయ్య అని పిలుస్తున్నందుకు తనని చూసి తనకే గర్వంగా అనిపిస్తుంది. హర్ష ఇంకా ఏదో ఆలోచిస్తూ కనిపించడంతో ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. అది డైరీలో నాకు ఏదో ప్రమాదం ఉందని, ఇంకా ఏదో పెన్ డ్రైవ్ కోసం తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని రాసిందిరా, దాని గురించి. నో డౌట్ రా, ఆ రోజు నేను చూపించిన ఫైల్స్కి సంబంధించింది అయి ఉంటుంది. కానీ నీ ప్రమాదం గురించి తనకెలా తెలిసిందంటావు అన్నాడు శత్రు. వాడి మాటలు వినుంటుంది అన్నాడు హర్ష. అనుకుని వాళ్ళు ప్లాన్ చేసినట్టే వాడు బిజినెస్లో ఆపేసిన విషయం, వాడికి దుబాయ్ నుండి వస్తున్న మేజర్ డీల్స్ చేసే వాళ్ళకి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విషయం, వాడి బిజినెస్లో కూలిపోతున్న విషయం చెప్తాడు శత్రు. హర్ష నవ్వుతూ గుడ్ అని వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. ఉదయం ఎలా ఉంది అని అడిగిన హర్ష ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు ఎందుకు అనుకుంటూ పనులు చేసుకుంటూ ఆలోచిస్తుంది నందు. ఆ రోజంతా నందు హర్షతో మాట్లాడాలని ప్రయత్నించినా హర్ష అడిగిన దానికి సమాధానం చెప్తుందే తప్ప కనీసం తన వైపు కూడా చూడ్డు. రాత్రి త్వరగా తినేసి అన్నీ సర్దేసి పడుకోవడానికి వచ్చిన నందు అప్పటికే పడుకున్న హర్షని చూసి ఇప్పుడైనా మాట్లాడతాం అనుకున్నా, పడుకున్నారు అనుకుంటూ తను కూడా పడుకుంటుంది. తర్వాత రోజు హర్ష నందు లేచేసరికి లేచి రోజు కన్నా ముందే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈయనకి ఏమైంది, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనుకుని బాధపడుతూ ఉన్న నందు దగ్గరకు వస్తుంది పద్దు. అదంతా శత్రు, రవి గమనిస్తూనే ఉంటారు. నువ్వేంటి ఇక్కడ అంటే హర్ష పంపించిన విషయం చెప్తుంది. రవి కోసం కాదు, నందు కోసం. ఇంతలో సుహా గారు వచ్చి రేపు ఇంట్లో వ్రతం ఉన్న విషయం చెప్తారు. ఏ వ్రతం అత్తయ్య అని నందు అడిగితే భర్త ఆయుష్ కోసం ఇంటి కోడలు చేసే వ్రతం అని, అది ఆ ఇంటి ఆచారం అని చెప్పగానే నందుకి మొదటిసారి ఆ ఇంట్లో అడుగుపెట్టి తను కూడా హర్ష కోసం ఉపవాసం ఉన్నది, హర్ష ప్లేట్లో ముద్దని తీసుకుని తిన్నది అన్నీ గుర్తుకొచ్చి నవ్వుకొని ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా హర్ష భారీగా చేయబోతున్న విషయం గుర్తుకు రాగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేశాయి. హర్ష తనతో మాట్లాడడం లేదు అన్న విషయాన్ని తాత్కాలికంగా మర్చిపోయి హర్ష ఆయుష్ కోసం చేసే వ్రతం కోసం అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు హర్ష ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి రావడంతో ఎలా అయినా హర్షతో మాట్లాడాలి అనుకుంది. కానీ ఇంట్లో పూజ పనులు హడావిడి తనకి అస్సలు తీరికే దొరకదు. భోజనం టైంకి హర్షకి కిందికి వచ్చాడు, కానీ అందరూ ఉన్నారని సైలెంట్గా ఉండిపోయింది. తిన్న వెంటనే నందుకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష. లేట్ చేస్తే హర్ష నిద్రపోతాడని గబగబా తన పనులు పూర్తి చేసుకుని రూమ్కి వెళ్ళింది నందు. కానీ అప్పటికే నిద్రపోయి ఉన్నాడు హర్ష. అది చూసిన నందు నిరుత్సాహపడింది. బాధతో చిన్నగా నిట్టూర్చి డోర్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్ళింది. కానీ నిద్ర పట్టలేదు. హర్షతో మాట్లాడి 3 రోజులవుతుంది. అదే తన బాధ. హర్ష తనని కావాలని దూరం పెట్టడం తనకు తెలుస్తుంది. తనే ప్రిన్సీ అని తెలిసినప్పుడు కూడా తనని కోపగించుకొని హర్ష ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాడో తనకు అర్థం కావట్లేదు. ఇక నిద్ర రాక లేచి
హర్ష పడుకున్న వైపు వెళ్లి పక్కనే కింద మోకాలపై కూర్చుని హర్షాన్ని చూసింది. నిద్రపోతున్నాడు. మెల్లగా హర్ష నుదుటిపైన ముద్దు పెట్టి హర్ష చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. హర్ష చేతిని తన చేతుల మధ్యలో వేలు పెట్టుకుని వాటిపై తలవాల్చి హర్ష వైపే చూస్తూ మాట్లాడుతుంది. నీకేమైంది కన్నయ్య? ఎందుకు నన్ను నువ్వు ఇలా దూరం పెడుతున్నావు? నేనేదైనా తప్పు చేశానా? చేస్తే చెప్పు, సరి చేసుకుంటాను. లేదంటే నన్ను తిట్టు, కొట్టు. నీకు ఆ హక్కు ఉంది. కానీ ఇలా నాకు దూరంగా ఉంటూ నాతో మాట్లాడకుండా ఉండకు కన్నయ్య, ప్లీజ్. నాకు నీ మౌనం కన్నా పెద్ద శిక్ష ఏదీ ఉండదు తెలుసా? నువ్వు నాకు దూరంగా ఉంటూ నన్ను అసహించుకుంటూ తిడుతూ కొడుతూ ఉన్నా పర్వాలేదు, కానీ ఇలా మౌనంగా మాత్రం ఉండకు. నేను భరించలేను. నేనంటే నీకు ప్రేమ లేదని తెలుసు. నన్ను భారీగా ఎప్పటికీ ఒప్పుకోవని కూడా తెలుసు. నన్ను నీ స్నేహితురాలుగా మాత్రమే చూస్తున్నావని తెలుసు. అలా నీకు స్నేహితురాలుగా జీవితాంతం అంతా బ్రతకమన్నా బ్రతికేస్తాను. అది కూడా నువ్వు నవ్వుతూ సంతోషంగా నా కళ్ళ ముందు తిరిగితే. లేదు, నేను దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉంటావంటే చెప్పు. నీకు దూరంగా దూరంగా ఏంటి? అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అంతేకాని ఇలా నువ్వు నీలో నువ్వే బాధపడుతూ ఉండక్కన్నయ్య. నా మీద నీకు అంత కోపంగా ఉంటాయి. కనీసం నా మీద కోపడుతూ అయినా ద్వేషిస్తూ అయినా మాట్లాడకన్నయ్య. అలా అయినా నాతో మాట్లాడు అనుకుంటాను అంటూ జీరబోయిన గొంతుతో చెప్పింది. డోర్ సౌండ్ రావడంతో నందు వచ్చిందన్న విషయం అర్థమైన హర్ష కావాలని నిద్రపోయినట్టు నటించాడు. అది ఆ రోజు మాత్రమే కాదు, గత 3 రోజులుగా హర్ష చేసే పని అది. రోజు నందు లేచేలోపే ఆఫీస్కి వెళ్ళిపోవడం, లేటుగా ఇంటికి రావడం, నందు వచ్చేటప్పటికి పడుకున్నట్టు నటించడం, నందు పడుకున్నాక తనని చూస్తూ తన బాధని చేర్పుకోవడం, మళ్ళీ ఎక్కడ నందు లేస్తుందో అని బాల్కనీలోకి వెళ్ళి రాత్రంతా అక్కడే పడుకోకుండా బాధపడుతూ ఉండడం. ఇదే గత 3 రోజులుగా జరుగుతున్న దినచర్య. ఇవాళ కూడా అలానే పడుకున్న హర్ష నందు మాటలు విని ఇంకా తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ క్షణమే నందుని గుండెలకి హత్తుకుని తన ప్రేమని చెప్పేయాలనిపించింది. కానీ అప్పటికే నందు తన కళ్ళల్లో నిండిన నీళ్లు ఎక్కడ హర్ష మీద పడి నిద్ర లేస్తాడేమోని లేచి బెడ్ మీద పడుకోబోతూ పక్కకు నడిచి సోఫాలో పడుకుంది. ఎదురుగా నందు లేకపోవడంతో పక్కకు చూసిన హర్షకి నందు బెడ్ మీద కాకుండా పక్కనే ఉన్న సోఫాలో పడుకోవడం కనిపిస్తుంది. నందు అక్కడెందుకు పడుకుందో హర్షకు అర్థమైంది. ఎక్కడ తను నందు ప్రెజెన్స్ ని ఇబ్బంది పెడుతున్నాడు అని అక్కడ పడుకుంది అని హర్షకి చాలా బాధగా ఉంది. తనకి నందుని బాధ పెడుతున్నాడని తెలుసు, కానీ నందు ఇంతలా బాధపడుతుందని, హర్ష గురించి ఇంతలా ఆలోచిస్తుందని, ఇంకా తనకి దూరం అవ్వడానికి కూడా సిద్ధపడుతుందని తను ఊహించలేదు. తన కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళని తుడుచుకుని పడుకున్న నందుని చూస్తూ ఆ రోజు శత్రు రవిలతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకుంటాడు. బావా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా అన్నాడు రవి కోపంగా. హర్ష ఏం మాట్లాడకుండా తలదించుకుని కూర్చున్నాడు. రేయ్, మాట్లాడవే, వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు శత్రు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అన్నాడు హర్ష చిన్నగా. సమాధానం దాటే ప్రయత్నాలు చెయ్యకు. మేము దేని గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుసు అన్నాడు రవి. అదే దేని గురించి అంటున్నాను. నువ్వు నందుని ఎందుకు కావాలని అవాయిడ్ చేస్తున్నావు అన్నాడు శత్రు హర్ష కళ్ళలోకి సూటిగా చూస్తూ. చూపు తిప్పేశాడు హర్ష. రేయ్, ఆన్సర్ చెయ్యి అన్నాడు రవి హర్ష పక్కనే కూర్చుంటూ. అయినా హర్ష మౌనంగా ఉండడంతో శత్రు కూడా హర్షకి ఇంకో పక్కన కూర్చుని, బావా, నువ్వు ఇలా ఉండడానికి కారణం మేము అనుకుంటున్నదేనా అన్నాడు హర్షని చూస్తూ. హర్ష మౌనంగా అవును అని తలూపాడు. రేయ్, నీకేమైనా పిచ్చా? నువ్వు చేస్తున్న పని వల్ల నువ్వొక్కడివి శిక్ష అనుభవిస్తావు అనుకుంటున్నావేమో. నీకంటే ఎక్కువగా నందు కూడా అనుభవించాల్సి వస్తుంది అని నువ్వు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు రవి ఉద్వేగంగా. నాకు తెలుసురా నందు బాధపడుతుందని, కానీ తప్పదు. నా తప్పుకి శిక్ష పడాల్సిందే. నన్ను అంత ప్రేమించిన నందుని తన ప్రేమను గుర్తించకుండా, అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుని తను చాలా మాటలని బాధ పెట్టి నానా మాటలు పడేలా చేశాన్రా. కానీ తను మాత్రం నా మీద ప్రేమని తప్ప ఇంకేమీ చూపించలేదు. తనకు కనీసం ఒక చెంప దెబ్బ కొట్టినా నా గిల్టీనెస్ పోయేదిరా. కానీ తను నా అన్ని తప్పుల్ని క్షమించేస్తుంది. నేనది తట్టుకోలేను. అందుకే నందు అంతులేని ప్రేమని తెలుసుకున్నా, నా ప్రేమ నందుని అని తెలిసినా తనకి దగ్గర కమ్మని తనతో బ్రతకాలి నా మనసు కోరుకుంటున్నా. కనీసం తనని చూసే అర్హత నాకు లేదని తనకి దూరంగా ఉంటున్నాను. నిజంగా మనం ప్రేమించిన మనిషికి దూరంగా ఉంటూ వాళ్ళకి దగ్గర కాలేని పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో నాకు ఈ 3 రోజుల్లోనే తెలిసిందిరా. కానీ నందు పాపం నాకు దూరంగా 3 సంవత్సరాల నుండి ఉందిరా. నా ద్వేషాన్ని సైతం ప్రేమగా స్వీకరించి నాతో తన ప్రేమని చెప్పుకోలేక, నా ప్రేమని పొందలేక 6 నెలలుగా ఎంత నరకం అనుభవించిందో అర్థమవుతుంటే నాకు కనీసం ఈ శిక్ష కూడా సరిపోదనిపిస్తుంది అంటూ రవిని పట్టుకుని ఏడుస్తాడు హర్ష.
నువ్వు నువ్వు చెప్పింది నిజమే అయినా, నీ నిర్ణయం వల్ల నందుని నువ్వింకా బాధపెడుతున్నావని తెలియట్లేదరా? నందు బాధపడిందని ఇప్పుడు నువ్వు ఈ శిక్ష వేసుకున్నావు. మరి దీనివల్ల నందు ఇంకా బాధపడుతుంది. దానికి ఏ శిక్ష వేసుకుంటావు? అన్నాడు శత్రు. హర్ష కళ్ళు తుడుచుకుని, రేయ్, నందు పడుతున్న బాధ ఉంది చూడు, అదేరా ఇప్పుడు నాకు మరో శిక్ష. ఆ బాధకి కారణం నేను. చూడు, అది నాకు అత్యంత పెద్ద శిక్ష. దీనికి మించిన శిక్ష ఏంట్రా నాకు? అన్నాడు హర్ష. శత్రు ఏం మాట్లాడలేదు. ఇలా ఎంతకాలం రా? అన్నాడు రవి. తెలీదు. నా తప్పుకి నాకు శిక్ష పూర్తయింది అని నా మనసు చెప్పినప్పుడు, లేదా నందు చేతిలో కనీసం ఒక్క దెబ్బైనా తిన్నప్పుడు, ఇక మీరు ఈ విషయం గురించి వదిలేయండి అని అంటూ లేచి లోపలికి వెళ్ళిపోతాడు హర్ష. వెళ్తున్న హర్షాన్ని చూసి బాధపడతారు శత్రు, రవి. అదంతా గుర్తు చేసుకున్న హర్ష నందుని చూస్తూ, ఐఆమ్ సారీ అమ్ము. నీ బాధ నాకు తెలుసు, కానీ వాళ్ళు అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మాటలు చూస్తుంటే నువ్వు నా మౌనానికి కారణం నువ్వే అనుకొని నాకు దూరంగా వెళ్ళిపోయేలా ఉన్నావు. నేను ఆ పరిస్థితి తెచ్చుకోను. నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేను. నా తప్పుకు శిక్ష నా మనసు వేస్తుంది, కానీ ఆ శిక్ష కోసం నేను నీకు శిక్ష వెయ్యలేను అనుకొని నందుని చూస్తాడు. నందు అప్పటికే ఏడుస్తూనే పడుకుని పోయింది. హర్ష లేచి నందు దగ్గరికెళ్ళి తన కాళ్ళ దగ్గరున్న ఇంకా కన్నీళ్లను తుడిచి ముద్దు పెట్టుకుని, ఇవాల్టితో ఇక నీ బాధలన్నిటినీ దూరం చేస్తాను నందు. ఇప్పటి వరకు నేను చేసిన తప్పుల్ని దయచేసి శిక్షించు. నువ్వే శిక్ష వేసినా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, కానీ నీ నుంచి మాత్రం దూరం చేయకు అనుకొని తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకుని తనని చూస్తూ పడుకుని పోతాడు. పూజ కోసమని ఉదయం నందు లేచేసరికి ఎప్పట్లానే హర్ష పక్కన ఉండడు. ఏంటి ఈయన ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్లారు? అయినా నేను రాత్రి సోఫాలో కదా పడుకున్నాను, మరి ఇక్కడికి ఎలా వచ్చాను అంటే, హర్ష కానీ నన్ను ఇక్కడ పడుకోబెట్టారా? అసలు ఈ నేరి అనుకుంటూ వాష్రూమ్లోను బాల్కనీలోను చూసి లేకపోవడంతో ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి చూస్తుంది. అప్పటికే అంజు, సుహాగారు లేచి కిచెన్లో పని చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ అంజుని అడుగుతుంది, హర్ష ఎక్కడికి వెళ్ళాడు అని. ఉదయాన్నే హర్ష, రవి, శత్రు, శ్రీధర్ జాగింగ్కి వెళ్లారని చెప్తుంది అంజు. ఓ అని. ప్రసాదాలు తయారు చేయాలి, స్నానం చేసి రమ్మనడంతో నందు వెళ్ళి స్నానం చేసి వచ్చి వాళ్ళకి ప్రసాదాలు తయారు చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. రేవతి, రజని, సుజిత, సుహాగారులు అందరూ, అంజు, మేమంతా ప్రసాదాల పని, భోజనాల పని చూస్తాం, నువ్వు మృదుల పూజ దగ్గరికి కావాల్సినవి చూడమనడంతో సరే అని బయటకొస్తుంది నందు. అప్పుడే లేచి ఫ్రెష్ అయి బయటకొస్తుంది మృదుల. తను కూడా రావడంతో ఇద్దరు పూజ దగ్గర అన్నీ సర్దుతూ కావలసినవన్నీ పెడుతూ ఉంటారు. ఇంతలో జాగింగ్ నుండి వస్తారు నలుగురు. వాళ్ళు రావడంతోనే వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి, పంతులు గారు వచ్చే టైం అయిందని రేవతి గారు అనడంతో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళంతా ప్రసాదాలు, భోజనాలు, పూజ పనులతో బిజీగా ఉంటే హరి, అరవింద్, సుశీల్, ప్రమోద్ గారు గెస్ట్లు కూర్చోడానికి అన్నీ చూసుకుంటున్నారు. హర్ష వాళ్ళు కూడా రెడీ అయి రావడంతో సుజిత గారు గుమ్మాలకి తోరణాలు కట్టమని చెప్పడంతో నలుగురు ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇంతలో శ్రీనివాస్, సౌజన్య, అరుణ్, పద్దు ఫ్యామిలీ, ప్రియా, ఫనీ గారు వాళ్ళు కూడా వస్తారు. అరవింద్ గారు వాళ్ళని రిసీవ్ చేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సౌజన్య, అనురాధ గారు నందు వాళ్ళని పలకరించి సుహా గారి దగ్గరికి కిచెన్లోకి వెళ్ళిపోతారు. ప్రియ, పద్దు, నందుకి, మృదులకి హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉంటారు. అరుణ్, హర్ష వాళ్ళ దగ్గరికి చేరిపోతారు. కాసేపటికి కొంతమంది గెస్ట్లు కూడా వస్తారు. ఇంట్లో పూజ కాబట్టి బాగా దగ్గర వాళ్ళని పిలవడంతో తక్కువ మందే ఉంటారు. ఇంతలో పూజారి గారు కూడా రావడంతో ఆయన్ని పూజ దగ్గర అన్నీ చూసుకోమని చెప్పి నందు, హర్షాలని పిలిచి బట్టలు పెట్టి నందుని తనకి పెళ్ళప్పుడు ఇచ్చిన ఇంటి కోడలి నగలు పెట్టుకోమని చెప్పి పంపిస్తారు సుహాసిని గారు. హర్ష, శత్రు రూమ్లోకి రెడీ అవ్వడానికి వెళ్ళగా నందు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంది. చీర కట్టుకుని జడేసుకుని అద్దం ముందు నిలబడి సుహా గారు ఇచ్చిన నగల వైపే చూస్తున్న నందుకి తన మెడకి ఏదో తగలడంతో చేత్తో తడుముకుంది. అది నల్ల పూసలతో చేసిన బంగారు చైన్ లాంటి నగ. అది తన చేతిలోకి తీసుకుని నిజమా కాదా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంది నందు. ఆ చైన్ని తన మెడలో చూస్తుంటే సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతలో అది తన మెడలోకి ఎలా వచ్చిందన్న అనుమానంతో ముందున్న అద్దంలోకి చూస్తున్న నందుకి తన వెనక చేతులు కట్టుకుని నిలబడి తనని ప్రేమగా చూస్తున్న హర్ష కనిపిస్తాడు. హర్షని తన మెడలో ఉన్న నగని చూడగానే అప్పటిదాకా ఆపుకున్న కన్నీరు ఒక్కసారిగా గట్టు తెంచుకుని వరదలా వచ్చేస్తున్నాయి. ఆ కన్నీళ్ళని కట్టడి చేయడం తన వల్ల కావడం లేదు. అవి సంతోషంతో వస్తున్నాయి అని తెలిసినా కూడా నందు కళ్ళల్లో నీళ్లు చూసిన హర్ష మనసు వాటిని భరించలేక నందు తన వైపుకు తిప్పుకొని గట్టిగా గుండెలకి హత్తుకొని తన కన్నీళ్ళని తుడుస్తాడు హర్ష.
నందు కూడా హర్ష చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా పట్టుకొని ఇంకా ఏడుస్తుంది. హర్షకి నందు బాధ అర్థమై తన బాధంతా కరిగిపోవాలని నందుని కదపకుండా అలానే పొదివి పట్టుకొని నందు తల మీద తల ఆనించి మౌనంగా రోదిస్తాడు హర్ష. కాసేపటికి నందు భారమంతా కరిగిపోగా హర్ష నుండి దూరం జరిగి హర్షని ప్రేమగా చూస్తూ "హ- హర్ష గారు, ఇ- ఇదంతా నిజమేనా అని అడిగింది ఆర్తిగా. హర్ష నందు నుదుటిన ముద్దు పెట్టి కళ్ళ నీళ్ళతో తల నిలువుగా ఊపుతాడు. నందు కళ్ళు మళ్ళీ ఆనందంతో వర్షించగా తన మెడలో ఉన్న హర్ష వేసిన నల్ల పూసల చైన్ని ప్రేమగా తడుముతూ ముద్దు పెట్టుకుని గట్టిగా పట్టుకుని గుండెలకి హత్తుకుంటుంది. ఆ క్షణం నందు ఆనందం చూసిన హర్ష ఇప్పటి వరకు నందుకి ఆనందాన్ని దూరం చేసినందుకు బాధపడతాడు. నందు హర్ష వైపు హర్ష గారు అని అంటే మీరు అంటూ తన మెడలో ఉన్న నల్లపూసలు చైన్ని చేతిలో తీసుకుని ఇది నా మెడలో మీరు వెయ్యాలని అత్తయ్య గారు చెప్పారు. మీరప్పుడు వెయ్యలేదు, కానీ ఇప్పుడు వేశారు అంటే నన్ను భారీగా ఒప్పుకున్నారా అని అడిగింది నందు ఆత్రంగా. హర్ష నందుని హత్తుకుని నిన్ను ఎప్పుడు ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటి నందు? నిన్ను ఎప్పుడో నా మనసులో భారీగా చేసుకుంది. దాన్ని నేనే గుర్తించలేకపోయాను. నిన్ను చాలా బాధ పెట్టాను అంటాడు జీరపోయిన గొంతుతో. మీరు నన్ను బాధ పెట్టడం ఏంటి హర్ష గారు? మీరు నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. నన్ను పెళ్లి చేసుకుని ఒక మంచి కుటుంబాన్నిచ్చారు. మీ భార్యని అయ్యే అదృష్టాన్నిచ్చారు. అంతేకాని బాధని ఎప్పుడూ ఇవ్వలేదు అంది నందు హర్ష మొహాన్ని చేతిలోకి తీసుకుంటూ. లేదు నందు, నేను ప్రేమించింది నిన్నే అని కూడా తెలుసుకోలేని దురదృష్టవంతుణ్ణి. నా కోసం, నా సంతోషం కోసం ఎంతో చేసిన, ఎన్నో వదులుకున్న నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోకుండా బాధ పెట్టిన దౌర్భాగ్యుణ్ణి. నువ్వు బాధపడుతున్నావని తెలిసి నిన్ను బాధ పెట్టిన మూర్ఖుణ్ణి అంటూ బాధపడతాడు హర్ష. నందు అర్థం కాక హర్షని ప్రశ్నార్థకంగా చూస్తుంది. హర్ష నందుకి తన డైరీ చదివిన విషయం నందు తనకి ఎదురైనప్పుడల్లా తనకి వచ్చే హృదయ స్పందన గురించి చెప్తాడు. నందు ఆశ్చర్యంగా చూస్తుంది. హర్ష నందు దగ్గరికి వెళ్ళి తన రెండు చేతుల్ని పట్టుకుని నేను చేసింది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు నందు. దానికి శిక్ష లేదు నాకు. నీలాంటి అమ్మాయిని భార్యని చాలా బాధ పెట్టాను. రకరకాలుగా మాట్లాడి తిట్టి ద్వేషాన్ని చూపిస్తూ నిన్ను అసహించుకున్నాను. కానీ నువ్వు మాత్రం కనీసం ఒక్కసారి కూడా నా పట్ల అసహ్యం చూపించలేదు, కోపడలేదు. ఎంతసేపు నా గురించి, నా మనసు గురించి, దానిలోని సంఘర్షణల గురించి ఆలోచించావే తప్ప నీకంటూ ఒక లైఫ్ ఉంది అని కూడా నువ్వు మర్చిపోయి నా కోసం నా ఊహల్లో బ్రతికేశావు. నవ్వుతూ నా తప్పుల్ని క్షమించేశావు. అదే అదే నన్ను ఇంకా బాధిస్తుంది. మన పట్ల తప్పు చేసిన మనిషికి మనం వేయగలిగే అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా నందు? నవ్వుతూ వాళ్ళ తప్పుని క్షమించడం. దానికి మించిన శిక్ష మరొకటి ఉండదు నా దృష్టిలో. అలాంటి శిక్షని నువ్వు నాకు వేశావు. దానిని నేను తట్టుకోలేకపోతున్నాను నందు. ఇప్పటికి కూడా నువ్వు నా తప్పుల్ని క్షమించేస్తావు. అసలు నువ్వు నన్ను ముందే 4 పీకి నువ్వు నా మొగుడివి, నేను నువ్వు తాళి కట్టిన పెళ్ళాన్ని, నువ్వు నన్ను కాకుండా వేరే అమ్మాయిని తలుచుకోవడం ఏంటి? నువ్వు నాకు మాత్రమే సొంతం. నన్ను కాదని వేరే దాన్ని తలుచుకుంటూ బ్రతికే బ్రతికితే చంపేస్తానని బెదిరించచ్చు కదా, వినేవాణ్ణేమో. అందుకే చెప్తున్నాను, నువ్వు నన్ను క్షమించాము. నా తప్పులకి ఏ పనిష్మెంట్ అయినా నువ్వు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. నా ప్రాణమైన సంతోషంగా అంటూ ఉండగా నందు హర్ష నోటిని మూసేస్తుంది. హర్ష నందు చేతిని తీసేసి పట్టుకుని నా ప్రాణమైన ఇస్తాను, కానీ నన్ను నీ నుండి దూరంగా పంపకు. నేను బ్రతకలేను. నీకున్న అంత సహృదయత, ధైర్యం నాకు లేవు నందు. నా కోసం నువ్వు నాకు దూరం కాగలవేమో, కానీ నేను నీ కోసం కూడా నీకు దూరం కాలేను నందు. ఏదైనా అది, చావైనా బ్రతికైనా నేను నీతోని, నువ్వు నాతోని. నీకు నచ్చిన పనిష్మెంట్ నువ్వు నాకు ఇవ్వు. నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. కనీసం నన్ను కొట్టు, అంతేకాని పనిష్మెంట్ ఇవ్వకుండా వదలకు నందు. దానికన్నా నాకు చచ్చిపోవడం నయం అనే మాట పూర్తి కాకముందే హర్ష చెంప చెల్లిమంది. హర్ష చెంపపై చేయి పెట్టుకుని నందుని చూస్తాడు. నందు హర్షాన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఇంకొకసారి చస్తానన్నారంటే ఊరుకోను. ఇందాకే కదా ఏదైనా నాతోనే అన్నారు. మరి నన్ను వదిలి ఎక్కడికి పోయేది? ఇప్పుడు చెప్తున్నాను విను కన్నయ్య. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతం. నన్ను కాదని నువ్వు ఇంకొకరు తలుచుకుంటూ బాధపడినా, బ్రతికినా చంపేస్తాను. అలాగే నాకు దూరంగా ఉండాలని ప్రయత్నించినా నిన్ను చంపి నేను చేస్తాను. అర్థమైందా అంది ఏడుస్తూ. హర్ష కూడా నందుని గట్టిగా హత్తుకుని అస్సలు అనని బంగారం అంటూ తను కూడా ఏడ్చేస్తాడు ఆనందంతో. కాసేపటికి నందుని వదిలి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని మనది పరిణయం. పరిణయం ముందు ప్రణయం కాదు అమ్మో. పరిణయం తరువాతి ప్రణయమే. ఎందుకంటే అది అసంపూర్ణం. కానీ ఇది నువ్వు భయపడినట్టు అసంపూర్ణంగా మిగిలిపోతాము. మిగిలనివ్వను. మన పరిణయం ముందు ప్రణయం అంతా నువ్వు బాధని అనుభవించావు. నువ్వు ఒక్కదానివే ఉండిపోయావు. కానీ మన పరిణయం తరువాతి ప్రణయంలో ఆ పరిస్థితి ఉండదు.
నీకు తోడు నేనున్నాను, అది ఎప్పటికీ సంపూర్ణమే అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.